Hi guys, welcome back to my YouTube channel Bhargavi Creations. Now I'm back with another story. స్టోరీ ఏంటంటే ఒక అతను డైలీ సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకొని వాటిని అక్కడే పట్టిన చేపలన్నిటిని అక్కడే సేల్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతుండే. ఒక 1000 రూపీస్ వస్తుండే. ఆ 1000 రూపీస్ తోటి తను మంచిగా తినేసి మళ్ళీ మార్నింగ్ వచ్చేసి ఫ్రెష్గా డైలీ చేపలు పట్టుకొని వెళ్ళిపోతుండే. సో అది డైలీ తన రొటీన్. అయితే అక్కడ చేపలు పట్టే దగ్గరికి ఇంకొక పర్సన్ నార్మల్గా ర్యాండమ్గా చూడడానికి వచ్చాడు. సో తను అడిగాడు అనమాట, ఇక్కడ ఎవరైనా పట్టుకోవచ్చా చేపలు అనేసి. అంటే ఎవరైనా పట్టుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు, ఎవరేమన్నారు అని చెప్పేసి అన్నాడు. సో తిను ఏమన్నాడంటే, నాకు నేర్పిస్తావా, నాకు పట్టడం ఎలానో తెలీదు, సో నేర్పిస్తావా, నేర్చుకుంటాను, నేను కూడా ఇక్కడ డైలీ చేపలు పట్టుకోవడానికి వస్తాను అని అంటే, సరే దాంట్లో ఏముంది నేర్పిస్తాను అని చెప్పేసి అంటాడు. తను చేపలు పట్టేటప్పుడు చూపిస్తాడు ఇలా పట్టాలని చెప్పేసి. చేపలు పట్టడం అయిపోయిన తర్వాత ఆ స్టిక్ ఉంటుంది కదా, చేపలు పట్టే స్టిక్, తను అది ఇతనికి ఇచ్చేస్తాడు. సో ఇద్దరు చెరువు గంపడి చేపలు పట్టేసుకొని చెరువు ఒడ్డు దగ్గర ఆ చేపల్ని అక్కడనే సేల్ చేస్తారు. సేల్ చేస్తే ఇద్దరికి 1000 రూపీస్ వస్తాయి. అయితే అతను అంటాడు, 1000 రూపీస్ వచ్చినాయి కదా, మరి ఏం చేస్తావు వీటితోనని చెప్పేసి ఆ ఫిషర్ మ్యాన్ని అడుగుతాడు, కొత్తగా వచ్చిన పర్సన్. అయితే తను అంటాడు, వీటితోటి ఫిష్ ఫ్రై తీసుకెళ్తాను, మా ఆవిడ ఇంట్లో వేడివేడిగా రైస్ పెట్టి ఉంటుంది, సో మంచిగా ఇద్దరం కలిసి హ్యాపీగా భోజనం చేస్తాము, దాని తర్వాత మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాంతో నేను డ్రింక్ చేస్తాను అని చెప్పేసి అంటాడు. అచ్చా ఓకే బాగుంది అని చెప్పేసి ఇంకా ఇద్దరే వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే వస్తాడు. నెక్స్ట్ డే ఇద్దరు చెరువు గంపడు చేపలు పట్టుకుంటారు. అయితే సేల్ చేసిన తర్వాత మళ్ళీ అడుగుతాడు, నిన్నంటే 1000 రూపీస్తో మంచిగా భోజనం చేసి హ్యాపీగా ఉన్నావు కదా, మరి ఈరోజు ఏం చేస్తావు, ఈరోజు కూడా 1000 రూపీస్ వచ్చాయి కదా అని చెప్పేసి తను అడుగుతాడు అనమాట. తను సేమ్ అదే చెప్తాడు, ఈరోజు నేను చికెన్ తీసుకెళ్తాను, మంచిగా వండి పెడుతుంది, ఇంకా మిగిలిన అమౌంట్తో నేను డ్రింక్ చేస్తానని చెప్పేసి తను సేమ్ అదే చెప్తాడు. అయితే తను అడుగుతాడనమాట, నిన్న అడిగాను అదే చెప్పావు, ఈరోజు కూడా అడుగుతున్నాను అదే, సేవింగ్స్ ఏం చేయవా నువ్వు అని చెప్పేసి తను అడుగుతాడనమాట ఆ ఫిషర్ మ్యాన్ని. సో అప్పుడు ఆ ఫిషర్ మ్యాన్ ఏం చెప్తాడు అంటే, రేపు అనేది మనకు ఉంటుందో లేదో తెలియదు, సో తెలియని రోజు కోసం నేను ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉండే దాన్ని అంతా సాక్రిఫైస్ చేసుకొని వేరే దానికోసం ఒకవేళ నేను రేపు ఉండకపోవచ్చు, సో ఉన్న సమయంలోనే నేను హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పేసి తను చెప్తాడనమాట. సర్లే అని చెప్పేసి ఇద్దరు వెళ్ళిపోతారు. దారిలో వెళ్తుండగా ఈ కొత్తగా వచ్చిన పర్సన్ ఉన్నాడు కదా ఇంకొక అతను, తను 2 days అమ్మితే 2000 రూపీస్ వచ్చాయి కదా, సో తను ఏమీ ఖర్చు చేయలేదు అమౌంట్. సో దారిలో వెళ్తుండగా 3 sticks తీసుకుంటాడు ఫిష్ పట్టడానికి. అతను ఫిషర్ మ్యాన్ అనుకుంటాడు, ఇతనికి ఏమైనా పిచ్చా, ఒక్కడే ఉన్నాడు 3 sticks ఏం చేసుకుంటాడు అని చెప్పేసి తను అనుకుంటూ ఇంకా వెళ్ళిపోతారు. తను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేటప్పుడు తనతో పాటు ఒక 3 మెంబర్స్ని తీసుకొని వస్తాడు. నాకు ఫిషెస్ పట్టివ్వండి, సాయంత్రం వెళ్ళేలోగా ఫిషెస్ సేల్ చేసిన తర్వాత ఎవ్రీవన్ నేను ఒక 500 రూపీస్ ఇస్తాను, నాకు డైలీలో పట్టివ్వండి అని చెప్పేసి అంటే, సరే దాంట్లో ఏమైంది పట్టిస్తాము, మాకైతే అమౌంట్ వస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళు పట్టిస్తారు. తిను పడుతున్నాడు ఫిషెస్ అండ్ ఆ 3 మెంబర్స్ పడుతున్నారు. సో తనకి 4000 అమౌంట్ వస్తాయి. ఆ 4000 అమౌంట్తో మిగిలిన ఈ 3 మెంబర్స్కి 500 అలా ఇస్తుంటాడు. సో అలా డైలీ పడుతూ ఉంటే ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తాయి కదా, సో వచ్చిన ఎక్కువ అమౌంట్ తోటి ఇంకా ఎక్కువ వర్కర్స్ని పెట్టేసి తను ఇంకా డెవలప్ చేస్తూ ఉంటాడనమాట. సో అలా కొంతకాలం గడిచిన తర్వాత తను మంచిగా డబ్బులు సంపాదించి తన ఓన్ హౌస్ బిల్డ్ చేసుకుంటాడు. తర్వాత ఇంకా మంచిగా డబ్బులు సంపాదించిన తర్వాత తనకు ఒక కొడుకు ఉంటాడు, ఆ కొడుకుకి పెళ్లి చేస్తాడు. తర్వాత డబ్బులు సంపాదించిన తర్వాత ఎక్కువ వర్కర్స్ అయిన తర్వాత తను ఫిష్ మార్కెట్ని పెట్టేశాడనమాట అక్కడ. సో తనకి మంచి వ్యాపారం మంచిగా కొనసాగుతూ ఉంటుంది. సో అలా కొన్ని రోజుల తర్వాత తను ఏజ్ అయిపోతుంది. సో ఓల్డ్ ఏజ్కి వచ్చేస్తాడు, తనకి హెల్త్ బాగుండదు. సో ఆ టైంలో వాళ్ళ అబ్బాయి తను వాళ్ళ డాడీని హాస్పిటల్లో చూపించి, ఇంకా తిన ఏజ్ ఇంకా మళ్ళీ ఇంకా వర్క్ చేయలేరు సో అని చెప్పేసి తనని ఇంకా మంచిగా హ్యాపీగా ఇంట్లో చూసుకుంటూ ఉంటారు. తర్వాత తన అబ్బాయి తన వర్క్ ఏదైతే బిజినెస్ ఉందో తను టేక్ ఓవర్ చేస్తాడు. ఇంకా తను రెస్ట్ తీసుకుంటూ హ్యాపీగా ఉంటాడు. సో ఈ ఫిషర్ మ్యాన్ ఉంటాడు కదా, తనకి కూడా ఓల్డ్ ఏజ్ వచ్చేస్తుంది, తన ఆరోగ్యం బాగుండదు, తనకి మనీ సేవ్ చేయలేదు కదా, సో తనకి హాస్పిటల్లో చూపించుకోవడానికి అంత అమౌంట్ ఏమీ ఉండదు. సో తను ఆరోగ్యం బాగా ఉండక తను చనిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ వైఫ్ కూడా తన ఆరోగ్యం కూడా బాగుండక తను చనిపోవడం జరుగుతుంది. సో ఇక్కడికి స్టోరీ ఎండ్. సో నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఈ క్షణం మనం బాగున్నాం, నెక్స్ట్ సెకండ్ మనకి ఏమవుతుందో ఏంటో మనకు తెలీదు.
సో ఉన్న టైంలోనే మనం హ్యాపీగా ఉండాలి, మనకి కావాల్సినంత ఎంజాయ్మెంట్ చేసుకోవాలి, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది ఈ క్షణం మనం చేసుకోవాలి, దీంట్లో తప్పు లేదు. బట్ రేపు అనే రోజు ఒకటి ఉంటుందో లేదో తెలియని దానికోసం ఈరోజు మన హ్యాపీనెస్లో మన ఎంజాయ్మెంట్ అంతా సాక్రిఫైస్ చేసుకొని ఉండడం ఎంతైతే తప్పు, ఈరోజు మాత్రమే మనకు అని చెప్పేసి లేకుండా రేపటి కోసం ఆలోచించకుండా రేపు అనే రోజు ఒక రోజు వచ్చినప్పుడు మళ్ళీ మనం ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అనేది కూడా అంతే తప్పు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎంబీబీఎస్కి ప్రిపేర్ అవుతున్నాం, మనకి ఇంకొక 1-2 మంత్స్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. మనం ఇప్పటి నుంచే మన అమౌంట్ సేవింగ్స్ చేసుకుంటూ ఎగ్జామ్కి ఇంత అమౌంట్ కావాలి, ఇన్ని ల్యాక్స్ కావాలని చెప్పేసి మన ప్రిపరేషన్ బుక్స్ అన్ని తీసుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం కదా. సో మనం అసలు ఎగ్జామ్ టైంకి మనకి ఏమవుతుందో తెలియదు, నేను ఉంటానో లేదో కూడా తెలియదు అని అసలు ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్కి పెట్టే ఖర్చు అయితే మనము పెట్టకుండా ఈరోజే మనం అన్ని అమౌంట్ ఖర్చు చేసేసి మనం ఎగ్జామ్ ఫీజు కట్టలేదు. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇఫ్ ఇన్ కేస్ మనం ఆ ఎగ్జామ్ ఫీజు కట్టేసి ఉంటే మనం మంచిగా ప్రిపేర్ అయ్యి మనకు లక్ ఉండి ఆ ఎగ్జామ్లో మనం మంచి స్కోర్ తెచ్చుకొని ఉంటే మన లైఫ్ ఎంత బాగుంటుంది, మనం ఎక్స్పెక్ట్ చేయనంత హ్యాపీగా ఉండొచ్చు. అప్పుడు మన ఫ్యామిలీని బాగా చూసుకోవచ్చు, మన కెరియర్ బాగుంటుంది, మన హెల్త్ బాగుంటుంది, మనం ఏమేమి చేయాలనుకుంటున్నామో అవన్నీ చేయొచ్చు. మనం ఈరోజు ఎంత సంపాదించాం, ఎంత హ్యాపీగా ఉన్నాం, మనం ఓకే, ఫర్దర్గా కూడా మనకు లైఫ్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ లైఫ్ కనుక మనకు ఉండుంటే ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఏంటి అనే దానికి కోసం కూడా మనం కొంచెం ఆలోచించాలి. సపోజ్ మనకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఫ్యూచర్లో, మన దగ్గర అమౌంట్ ఉంటేనే కదా మనం ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మనం బయటపడవచ్చు. అందరూ ఇంతే అంటారు కదా, లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, అసలు ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అట్లా అని చెప్పేసి మనం అందరిలాగా థింక్ చేసి అరే అందరూ ఇట్లా హ్యాపీగా ఉంటున్నారు, ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి మనం అందరి కోసం థింక్ చేసి అందరిలా మనము చేస్తే వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఏముంటుంది చెప్పండి కదా. సో ఎప్పుడైనా మన థాట్స్ అనేవి ఇండివిజువల్గా ఉండాలి. వాళ్ళు ఇలా చేస్తున్నారు కదా, ఇలా అనుకుంటున్నారు కదా, ఇదే నిజమేమో అని చెప్పేసి ఎదుటి వారు నడిచిన దారిలో మనం వెళ్ళకూడదు. మన లైఫ్ గురించి మనకు మాత్రమే తెలుస్తుంది. వేరే వాళ్ళు ఎవరో వచ్చి మనకి ఏదైనా సిచ్యువేషన్స్ ఉంటే ఎవరో వచ్చి చెయ్యరు. ఇలా ఉంది అంటే పర్లేదులే, అంతే అయిందిగా, మంచిగానే అయిందిగా అని చెప్పేసి అనుకునే వాళ్ళు తప్ప మన కోసం ఎవరు వచ్చి చూసేవాళ్ళు ఎవరు ఉండదు. మన కోసం మనమే ఫైట్ చేసుకోవాలి, మన కోసం మనమే కష్టపడుకోవాలి, ఏదైనా మనది మనమే చూసుకోవాలి. ఎవరో వచ్చి చూస్తారు, ఎవరో వచ్చి ఏదో చేస్తారు అంటే ఎవరు చెయ్యరు. ఎండ్ ఆఫ్ ద డే మనము, మన ఫ్యామిలీ, మన కెరీర్, అంతే, ఏది ఉండదు. ఏదైనా మనం ఇప్పటి కోసం మాత్రమే ఆలోచించిన దానికి, మనం ఫ్యూచర్ కోసం ఆలోచించి చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఎంతసేపు లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పేసి మనం ఆ థాట్లోనే ఉండకుండా మన ఫ్యూచర్ కోసం కూడా మనం ఆలోచించి టేక్ కేర్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఒక ఇమాజినరీ లైఫ్ ఉంటుంది కదా మనకి, మనం ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇది చేయాలి, ఇలా ఉండాలి, అంతే హ్యాపీగా ఉండాలని చెప్పేసి. సో మన ఫ్యూచర్ కోసం కూడా మనం ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టి ఉంటామో అప్పుడు మన లైఫ్ మనం అనుకున్న విధంగా హ్యాపీగా ఉంటుంది. దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.